నమస్తే మోసో టీవీకి స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీ ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ. రాజలింగమూర్తి హత్యను ఖండించిన మంత్రి కోమటిరెడ్డి. తాగునీటి భూములకు నీళ్లు ఎలా ఇస్తారో చెప్పాలన్న హరీష్ రావు. ఢిల్లీ దేశ రాజధాని ఢిల్లీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. గురువారం మధ్యాహ్నం రామ్లీలా మైదానంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా ఆమెతో ప్రమాణం చేయించారు. 28 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అధికారాన్ని దక్కించుకున్న బీజేపీ ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించింది. దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ అగ్రనేతలు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगी. मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगी. मैं मुख्यमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगी तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगी. मैं रेखा गुप्ता ईश्वर की शपथ लेती हूं कि जो विषय मुख्यमंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा, उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि ऐसे मुख्यमंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो, मैं प्रत्यक्ष या अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगी. భూపాలపల్లికి చెందిన రాజలింగమూర్తి దారుణ హత్యను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఖండించారు. బీఆర్ఎస్ పార్టీ హత్య రాజకీయాలకు ఇది నిదర్శనమని ఆయన ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ కుంగుడ్బాటుకు బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని, కేసు వేసినందుకు రాజలింగమూర్తిని అత్యంత దారుణంగా చంపేయడం బాధాకరమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ హత్య రాజకీయాలు, టీఆర్ఎస్ కుళ్ళు రాజకీయాలతో పాటు మా ప్రభుత్వం వచ్చిన 2-3 రోజులకెళ్ళే ఈ ప్రభుత్వం ఉండదు, ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే కార్యక్రమం పెట్టుకొని ప్రతిపక్ష నాయకుడున్న పెద్ద మనిషి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండి ఫామ్ హౌస్కి పరిమితమై కొడుకుని అల్లుని రోడ్ల మీద వదిలిపెట్టి 10 మంది చిల్లరగాలను వదిలిపెట్టి ప్రభుత్వం మీద లేనిపోని అభండాలు వేస్తూ అవన్నీ ఒకవైపు. కానీ నిన్న జరిగిన హత్య మాత్రం చాలా బాధాకరం. దీనికంటే ముందు సంజీవ్ రెడ్డి అనే అడ్వకేట్ కూడా హార్ట్ అటాక్తో చనిపోవడం జరిగింది. అది కూడా అనుమానాస్పద మృతిగానే ఉన్నది. ఈరోజు జరిగిన హత్య మీరు టీవీలలో ఇప్పుడు మీరు చూడండి, మీకు కూడా చూపిస్తాం. ఇప్పుడు చనిపోయిన లింగమూర్తి భార్య కూతురు క్లియర్గా పోలీసులు ప్రజల సమక్షంలో ఈ హత్య 100% గంట వెంకటరమణారెడ్డి గారు చేపి వాళ్ళ బిడ్డ ఆ భార్య మొత్తం వీళ్ళ వెనుక కేటీఆర్ ఉండి, హరీష్ రావు గారు ఉండి ఈ కేసు హియరింగ్ వస్తున్నది. దీని మీద దోషులుగా తేలుతారు కాబట్టి కిరాయి అంతకులతో చేపించిండ్రు. ఎవరు కూడా స్థానికులు ఇంత ధైర్యం చేయరని చెప్పి ఓపెన్గా భార్య బిడ్డ క్లియర్గా ఏడుస్తూ రోధిస్తుంటే నిజంగా ప్రతి ఒక్కరు కూడా చెల్లించిపోతున్నాం. ఇక తెలంగాణ 4 కోట్ల మంది ప్రజలు, 4 కోట్ల మంది సాగు, త్రాగునీటి ప్రయోజనాలకు తీవ్ర నష్టం జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ ఆరోపించింది. బీఆర్ఎస్ తెలంగాణ భూములకు నీరు పారేస్తే కాంగ్రెస్ నీళ్లు నములుతోందని ఆక్షేపించారు. సాగర్ కుడికాలువ నుంచి రోజు 10,000 క్యూసెక్కులు పోతున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
6.5 లక్షల ఎకరాల్లో వేసుకున్న పంటలకు నీళ్లు ఎలా ఇస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. హైదరాబాద్ సహా చాలా జిల్లాల త్రాగునీటి అవసరాలను పణంగా పెట్టి చోద్యం చూస్తున్నారని విమర్శించారు. ఢిల్లీలో కృష్ణా బోర్డు కార్యాలయం ముందు అందరం కలిసి రాష్ట్ర ప్రయోజనాల కోసం ధర్నా చేద్దామని హరీష్ రావు కోరారు. ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో లక్షలాది ఎకరాల్లో పంట ఎండిపోయే పరిస్థితి వస్తూ ఉంది. రేపు వేసవిలో త్రాగునీటి అవసరాలకు కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అంటే ఒక సోయిలేని ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ఎంత నష్టం జరుగుతుందో ఇవాళ మన కళ్ళ ముందు స్పష్టంగా కనబడతా ఉంది. రోజు పత్రికల్లో కూడా వార్తలు చూస్తూ ఉన్నాం. సాగర్ కుడి కాలువ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోజు 10,000 క్యూసెక్కుల నీళ్లు తరలించకపోతుంటే తెలంగాణ ప్రభుత్వం చేవజచ్చి చేష్టలుడిగి చేతులు కట్టుకొని చూస్తూ ఉన్నారు. నీళ్ల మంత్రి నీళ్ళు నములుతూ ఉన్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ భూభాగానికి నీళ్లు మళ్లించిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే చేతగాక నీళ్లు నములుతున్న ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. 3 నెలలుగా సాగర్ కుడికాలువ నుంచి రోజు 10,000 క్యూసెక్కులు పోతా ఉన్నాయి. మరి ముఖ్యమంత్రి గారు, నీటిపారుదల శాఖ మంత్రి గారు బెల్లం కొట్టిన రాయిలాగా చలనం లేకుండా ఎందుకు పడి ఉన్నారు? కృష్ణా జలాల్లో తాత్కాలిక ఒప్పందం ప్రకారం, సరే గతంలో మమ్మల్ని విమర్శించారు, మీరు కూడా మొన్న పోయి అదే ఒప్పందం చేసుకొని వచ్చిండ్రు. తాత్కాలిక ఒప్పందం ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ వాటా 512 టీఎంసీలు, కానీ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ 657 టీఎంసీలు తీసుకుపోయింది. 657 టీఎంసీలు తీసుకపోతే మీ నోరు పెగలడం లేదా అని అడుగుతా ఉన్నా. మిమ్మల్ని ఎన్నుకున్నది ఎందుకు? రాష్ట్ర హక్కులను ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పట్టడానికి మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారా? ఇవాళ సాగర్ కేంద్ర బలగాల ఆధీనంలో ఉన్నప్పుడు కేంద్ర అనుమతి లేకుండా ఇష్టారాజ్యంగా నీళ్లు తరలించుకుపోతా ఉన్నారు. ఈ విషయాన్ని మరి నువ్వు కేంద్ర ప్రభుత్వాన్ని అడగవు, చంద్రబాబు నాయుడును అడగవు. అంటే నీకు చంద్రబాబు నాయుడు అడగాలంటే నీకు ధైర్యం సరిపోతలేదు, కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే దమ్ము నీకు లేదు. ఇప్పుడు అక్కడ ఉన్నది ఏంది? సిఆర్పిఎఫ్ బలగాలు. ఎవరి అవి? కేంద్ర ప్రభుత్వమి. అది ఎవరు రెగ్యులేట్ చేయాలి? కేఆర్ఎంబి. అది ఎవరి ఆధీనంలో ఉంది? కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది. దెన్ వై ఆర్ యూ నాట్ ఆస్కింగ్? అటు కేంద్రాన్ని అడిగే దమ్ము లేదు, చంద్రబాబుని అడిగే ధైర్యం లేదు నీకు. మరి నీ నిర్లక్ష్యం వల్ల, మీరు నోరు మెదపకపోవడం వల్ల ఈ రాష్ట్రంలో పంటలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఎగరమంటే విపక్షం మీద వికార భాషలో జానడు ఎగురుతావు. మా మీద ఎగురుతుంటాడు కదా ప్రతిపక్షం మీద. వికారమైనటువంటి భాషలో ప్రతిపక్షాల మీద మాత్రం బాగా ఎగురుతుంటావు. ఎగరాల్సిన చోట ఎగరడానికి చేతనవుతుంది నీకు. ఇప్పుడు ఎగరాల్సింది ఏడను? కేంద్ర ప్రభుత్వం మీద ఎగరాలి. ఆంధ్రప్రదేశ్ యొక్క అక్రమ నీటి వాడకం మీద ఎగరాలి. ఎగరాల్సిన చోట మాత్రం ఎగురుతలేవు, ప్రతిపక్షం మీద విపక్షాల మీద మాత్రం ఎగురుతూ ఉంటావు. వికారమైన భాషలు ఎగురుతుంటావు నువ్వు. ఈడెందుకు ఎగురుతలేవు? తెలంగాణ సాగునీటి త్రాగునీటి అవసరాలకు శ్రీశైలం, నాగార్జున సాగర్లో నిల్వ ఉంచాల్సిన నీటిని ఇలా ఆంధ్రప్రదేశ్ తరలించకపోతుంటే నువ్వు ఎందుకు ఎగురుతలేవు? పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మార్కెట్ యార్డ్ లో జరిగిన ఆక్వాకల్చర్ బీమా ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహాయం యోజన పిఎం మత్స్య నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు అవగాహన సదస్సుకు ముఖ్య అతిథులుగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మత్స్య సహకార సంఘాల అధ్యక్షులు మైలా వసంతరావు, జిల్లా వైస్ ప్రెసిడెంట్ రాజా బాలాజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైలా వసంతరావు మాట్లాడుతూ జిల్లాలోని మత్స్యకారులందరికీ రానున్న రోజుల్లో సబ్సిడీపై వేటకు కావాల్సిన సామాగ్రి అందించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. జిల్లాలోని సొసైటీలోని మీ యొక్క సమస్యలు చెప్పుకుంటే తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అధికారులు అందరూ కూడా అందుబాటులో ఉండి మన సమస్యలు కూడా తీర్చడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఫిషరీస్ డిపార్ట్మెంట్ అధికారులు, మత్స్య కోఆపరేటివ్ సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి మత్స్య సంపద
కార్యక్రమానికి అలాగే సొసైటీ ప్రెసిడెంట్లు మన జిల్లా నుంచి ప్రతి తీర ప్రాంతం కానివ్వండి, అట్లానే ఇంగ్లాండ్ ఫిషర్మెన్ సొసైటీలు కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈరోజు చక్కటి కార్యక్రమం. మరి గత ఎప్పుడు కూడా మరి ఇటువంటి కార్యక్రమాలు, ఇటువంటి పథకాలు మరి ఇప్పుడు లేవు. మరి ఈ రోజున మరి మనల్ని ఫిషర్మెన్గా గుర్తించి కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, మరి ఈ రోజున మనకి చాలా చక్కటి కార్యక్రమాన్ని మనందరి దగ్గరికి పంపించి డిపార్ట్మెంట్ని మరి సద్వినియోగం చేసుకోమని మరి అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు కూడా మనం గుర్తించి ఇన్నాళ్ళకి గుర్తించిన ఘనత మరి మనకు దక్కినందుకు మనకు చాలా ఒక ఆనందంగా ఉంది. నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే చాలా చూశాను కాబట్టి నేను ఎక్కడ కూడా మరి దాన్ని మరి పెద్దలు ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారు మరి చెప్పినట్టుగా మనందరమే ఫాలో అవ్వాలి. మరి ఏదైతే చెప్పారో ఇన్సూరెన్స్ గురించి చాలా చక్కటి కార్యక్రమం అన్నమాట. ఇది మనకు రూపాయి ఖర్చు లేకోకుండా మరి మనల్ని ఆదుకున్న ప్రభుత్వం అంటే మరి ఇంత చక్కగా ఉన్న దాన్ని వినియోగించుకోవడం మేలు. మనం ఏదో చెప్పారు, వినేసాం, దాన్ని వదిలేయటం కాదు. దీన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి, మనం ఎంత ఎలాగా ఉపయోగించుకోవాలి, అలా ఉపయోగించుకోవడానికి కూడా మనకి తెలిసినా తెలియకపోయినా ఓటుకు మాకు చాలా ఆనందం వచ్చింది. దేనివల్ల ఆనందం వచ్చిందంటే సార్, మరి ఒక గ్రామ పంచాయతీకి గౌరవం ఉంది. చాలా చక్కటిగా ఏదైనా ఉందంటే గ్రామ పంచాయతీలోకి వెళ్ళి చేసుకున్న గౌరవం ఉండేది. కానీ మా ఫిషర్మెన్ సొసైటీ కూడా మరి ఈ రోజుని మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మాకు కల్పించినందుకు, మాకు కూడా ఒక సొసైటీ వాళ్ళకి సభ్యులకి గౌరవంగా మీరు కల్పించినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది సార్. ఒక మాట చెప్పారు, మరి దాన్ని మనం చాలా చక్కగా ఇది అభినందించాల్సిన విషయం. ఒక షెల్టర్ తీసుకుని మరి ప్రభుత్వమే ఒక మనిషిని పెట్టుకుని ఆ ప్రెసిడెంట్ కానీ సొసైటీ సభ్యులు కానీ మరి చక్కగా ఆ మినిట్స్ మరి నిజంగా సార్ చెప్పారు ఇందాక ఆడిట్లు. నాథవరం మండలం ములగపూడి వద్ద 122 కేజీల గంజాయి, ఒక కారు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం, 3 అరెస్ట్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాథవరం మండలం ములగపూడి వద్ద నర్సీపట్నం రూరల్ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా నర్సీపట్నం నుంచి తుని వైపు వెళ్తున్న ఏపీ 16 BA 5238 నెంబర్ గల ఫోర్ట్ కారులో 122 కేజీల గంజాయిని 4 బ్యాగుల్లో పట్టుకుని వెళ్తున్న 3 వ్యక్తులను విచారించగా ఒరిస్సా బోర్డర్ రోలగడ్డ గ్రామం వెళ్లి కేజీ 5,000 రూపాయల చొప్పున 122 కేజీల గంజాయిని 6,10,000 రూపాయలకు బేరం కుదుర్చుకొని 1,00,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చామని, తుని వెళ్లిన తర్వాత మిగతా సొమ్ము ఇవ్వడానికి నిర్ణయించుకున్నట్లు పోలీసులకు తెలిపారు. నాథవరం ఎస్ఐ భీమరాజు, నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ సిబ్బంది ముద్దాయిలను పట్టుకుని వారి వద్ద నుంచి 122 కేజీల గంజాయి, 3 సెల్ ఫోన్లు, ఒక ఫోర్డ్ కారు స్వాధీనం చేసుకుని 3 ముద్దాయిలను అరెస్టు చేసి రిమాండ్కు పంపించామని తెలిపారు. ఈ రోజున నాథవరం పోలీస్ స్టేషన్ పరిధిలో నర్సీపట్నం సబ్ డివిజన్లోని ములగపూడి జంక్షన్ దగ్గర ముందుగా రాబడిన సమాచారం మేరకు నర్సీపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ రూరల్ సిఐ గారు రేవతమ్మ గారు మరియు నాథవరం ఎస్ఐ భీమరాజు గారు మరియు సిబ్బంది అంతా కలిసి ములగపూడి జంక్షన్ దగ్గర వెహికల్ చెకింగ్ నిర్వహిస్తుండగా ఒక కారు ఏపీ 16 BA 5238 అనే కారు, ఫోర్డ్ కారు, ఇది వస్తుండగా మన వాళ్ళు ఇంటర్సెప్ట్ చేశారు. ఇంటర్సెప్ట్ చేసేసరికి వాళ్ళు కారును ఆఫ్ చేసి పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా మా సిబ్బంది వాళ్ళని చుట్టుముట్టి వాళ్ళందరినీ కూడా ఎందుకు పారిపోవడానికి కారణం ఏంటి, ఏముంది గాంజాలను క్వశ్చన్ చేస్తే వాళ్ళంతా కూడా కన్ఫెస్ చేయడం జరిగింది. ఆ కారులో సుమారుగా 122 కేజీల గంజాయిని వాళ్ళు తరలిస్తున్నారు. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర 3 ముద్దాయిలు మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది. అందులో A2 ముద్దాయి ఎవరైతే బడుకొండ నాని అని ఉన్నారో ఆయన ప్లస్ ఒక అబ్స్టాండింగ్ అంటే A1 ఇంకా మేము అరెస్ట్ చేయాల్సి ఉంది. వీళ్ళిద్దరూ కూడాను ఒడిశా బార్డర్లోని రోలగడ్డ అని చెప్పి విలేజ్ వెళ్ళి ఆ విలేజ్ దగ్గర సుమారుగా ఈ గంజా 122 కేజీల గంజాయిని 5,000 రూపాయలు చొప్పున అక్కడ 6,10,000 రూపాయలు కొని తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చి
అక్కడ కొన్న తర్వాత మన నర్సీపట్నం చెందిన ఒక కారు ఓనర్నితో మాట్లాడి ఆ కారుని తీసుకొని వెళ్ళారు. A5 భార్గవ సాయి అని చెప్పేసి ఆయన తాలూకా కారు తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్ళి ఇదంతా కూడాను వంగసాగర్ దగ్గర లోడ్ చేసి అక్కడి నుంచి తీసుకొస్తుండగా దీన్ని మనం ఇక్కడ ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఇందులో వాళ్ళ దగ్గర నుంచి ఈ గాంజాయిని మరియు 3 సెల్ ఫోన్ని మనం స్వాధీనం చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ గాంజా అంతా కూడా వెనుక డిక్కీలోని ప్లాస్టిక్ బ్యాగ్స్లో 4 ప్లాస్టిక్ బ్యాగ్స్లో లోడ్ చేశారు. లోడ్ చేస్తే వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఇంకా ఇందులో ఈ కేసులో ఈ అడ్వాన్స్ పైలట్ ఎవరైతే చేశారో ఆ పైలట్ చేసే వ్యక్తిని సరే ఇక్కడ ఎవరైతే గాంజా తీసుకుంటున్నారో ఆ వ్యక్తిని కూడా మేము అదుపులోకి తీసుకోవాల్సి ఉంది. ఫార్వర్డ్ A1 దొరికిన తర్వాత ఇది ఎక్కడికి వెళ్తుంది ఏంటి అన్న వివరాలు మేము తెలుసుకోవాల్సి ఉంది. క్యాష్ చార్ధామ్ యాత్రకు వెళ్లాలనుకునే వారి కోసం మొదటి భారత్ గౌరవ ట్రైన్ అందుబాటులోకి తీసుకొని వచ్చినట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వ యూనిట్ గడ్వాల్ మండల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ప్రజా సంబంధాల అధికారి వీరేందర్ సింగ్ రాణా తెలిపారు. విశాఖలోని ఓ హోటల్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రత్యేక పర్యాటక రైలు హరిద్వార, హోమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ప్రాంతాలను కవర్ చేస్తుందన్నారు. 16 రోజులు పూర్తిస్థాయి ప్యాకేజీ టూర్ ఉంటుందని మే 8, 2025న ప్రారంభం కానుందన్నారు. ప్రస్తుతం బుకింగ్లు తెరుచున్నాయని తెలిపారు. ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్ కోచ్లు అందుబాటులో ఉన్నాయన్నారు. గమ్యస్థానాలు, మార్గాల గురించి సమాచారం ఉంటుందన్నారు. వీరేంద్ర సింగ్ రాణా, నేను టూర్ టైమ్స్ సంస్థ నుంచి భారత్ గౌరవ్ రైల్ యాత్ర ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ టూరిస్ట్ ట్రైన్ ఆపరేటర్. అంటే నార్మల్గా మీరు ప్రైవేట్ బస్సెస్ గురించి వినిండొచ్చు. ప్రైవేట్ టూరిస్ట్ ట్రైన్ అనేది CSR ఫండింగ్ కింద భారత్ గౌరవ్ రైల్ యాత్ర అనేది స్టార్ట్ చేయడం జరిగింది. కోవిడ్ తర్వాత భారత్ గౌరవ్ రైల్ యాత్ర అనేది కేవలం స్పిరిచువల్ అలాగే సీనియర్ సిటిజన్స్తో కూడిన యాత్ర అన్ని క్షేత్రాలకు తీసుకెళ్తామండి. అలాగే ఈసారి ఫస్ట్ టైం ఇన్ ద ఇండియన్ హిస్టరీ చార్ధామ్ యాత్ర గడ్వాల్ నిగమ్ అనేది మన బద్రీ, కేదార్, గంగోత్రి, యమునోత్రి ఉత్తరాఖండ్ టూరిజం వాళ్ళతో ఇండియన్ రైల్వేస్ భారత్ గౌరవ్ రైల్వే యాత్ర టైఅప్ పెట్టి సులభంగా ప్రజల్ని తీసుకెళ్ళి చార్ధామ్ యాత్ర చూపించి తీసుకురావాలని చెప్పి ఒక సంకల్పంతో ఉత్తరాఖండ్ టూరిజం, ఇండియన్ రైల్వేస్ సౌజన్యంగా చార్ధామ్ యాత్ర మే 8కి స్టార్ట్ చేయడం జరిగిందండి. ఆ వివరాలన్నీ మీకు ఇంకా అందజేస్తామండి. నేను రమేష్ అయ్యంగారు ఎలా నా పేరు ఇంట్రడ్యూస్ చేసుకున్నాను, వీరేందర్ రాణా గారు వారి ఇంట్రడక్షన్ ఇస్తారండి. ఈజ్ PRO ఫర్ ఉత్తరాఖండ్ టూరిజం, గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరాఖండ్. నా ఇంట్రడక్షన్ వాళ్ళు మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు, మీరు రెగ్యులర్గా టూర్స్ నడిపిస్తుంటారు కదా, మేము మీకు సపోర్ట్ చేస్తాము. మీరు మా ట్రైన్లో 600 మంది ప్రయాణికులు తీసుకెళ్తారు. దాంట్లో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, 3 టైర్ ఏసీ, స్లీపర్ క్లాసులు 4 క్లాసులు అవైలబుల్ ఉన్నాయి దాంట్లో. అలాగే ప్యాంట్రీ భోజనాలు కూడా మన ట్రైన్లోనే వంట చేస్తామండి. అంటే బయట నుంచి ఏదో ప్యాక్ చేసారు, దాని కూడా వంట వాళ్ళంతా రాజమండ్రి నుంచే వస్తారు. మనకు రాజమండ్రి నుంచే వంట వాళ్ళు మొత్తం ట్రైన్ వరకు హరిద్వార్. ఇప్పుడు లేటెస్ట్గా రిషికేష్ వరకు ఎక్స్టెండ్ చేశారు ట్రాక్. ట్రైన్ ఆర్డర్ మాకు హరిద్వార్ వరకు వచ్చినా, రిషికేష్ వరకు వచ్చినా అక్కడ వరకు ఎక్స్టెండ్ చేసి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈసారి సరస్వతి పుష్కరాలు రావడంతో సరస్వతి పుష్కరాలని యాడ్ చేస్తూ ఈ చార్ధామ్ యాత్ర యాడ్ చేయడం జరిగింది. ఈ చార్ధామ్ యాత్ర అనేది మేము హరిద్వార్ వరకు తీసుకెళ్ళడం, అక్కడి నుంచి వాళ్ళు బస్సులు పెట్టిన తర్వాత దాదాపు 150-180 ప్రాపర్టీస్ గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరాఖండ్ ఉంది కాబట్టి ప్యాసింజర్స్కి చాలా సెక్యూర్గా. విశాఖ జిల్లా పెందుర్తిలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. స్థానిక నర్సింగ్ హాస్టల్లో విద్యార్థులు భోజనం చేసిన తర్వాత 5గురు అస్వస్థతకు గురయ్యారు. వాంతులతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న హాస్టల్ నిర్వాహకులు వెంటనే విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు విద్యార్థులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఘటనలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లలకు ఏమైందని హాస్టల్ నిర్వాహకులకు ఫోన్ చేసి తెలుసుకుంటున్నారు. మరోవైపు తల్లిదండ్రులు ఆందోళన చెందొద్దని హాస్టల్ సిబ్బంది అంటున్నారు.
విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం లేదని చెబుతున్నారు. నువ్వు అమ్మాయి పడిపోయావు, అది కింద షిఫ్ట్ చేస్తాను, ఎలా ఉందో చెప్పండి. ఓకేనా? నువ్వు చెప్పే దాన్ని బట్టి కింద షిఫ్ట్ చేస్తాను. ఓకేనా? మళ్ళీ మోషన్ అయినా ఏదైనా చెప్పు, మళ్ళీ ఇంజెక్షన్స్ ఇస్తాను. ఓకేనమ్మా? నెల్లూరు జిల్లా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నెల్లూరులో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్మెంట్స్లను ప్రభుత్వం వెంటనే విద్యార్థులకు అందించాలని, అలాగే సంక్షేమ హాస్టల్లో వసతులు మెస్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని, జీవో నెంబర్ 77ను రద్దు చేసి పీజీ విద్యార్థులకు న్యాయం చేయాలని, ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులలో సమస్యలను పరిష్కరించాలని, విద్యా జీవన వసతి దీవెన అమ్మఒడిలను విడుదల చేయాలని విద్యార్థి సంఘం కోరారు. నెల్లూరు నగరంలో ఉన్న విఎస్సి సెంటర్లో ధర్నాకు దిగిన విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు పడుతున్న బాధలు మీకు కనపడటం లేదా అని ప్రశ్నించారు. విడుదల చేయాలి వెంటనే, హామీలు ఇచ్చిన వెంటనే విడుదల చేయాలి. బాబు రైడా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్సీ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లోని ఫీజులు విడుదల చేయాలని చెప్పి అన్ని జిల్లాల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఏంటంటే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నారా లోకేష్ గారు మేము అధికారంలోకి వస్తానే జీవో నెంబర్ 77 రద్దు చేస్తాం, విద్యార్థుల భవిష్యత్తు కాపాడుతాం, నిరుద్యోగ సమస్య ఎదురుతామని చెప్పి ఈరోజు హామీలు ఇచ్చి ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులు అవుతున్నా ఈరోజు ఫీజు బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. విద్యార్థులంతా కూడా కాలేజీలలో చదువులకు దూరం అవ్వాల్సిన పరిస్థితి ఉంది. అందువల్ల మేము ఒకటే చెప్తున్నాం, ఎప్పటికైనా సరే పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలను విడుదల చేయాలని చెప్పి, లేకపోతే వెంటనే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఇంజనీరింగ్, ఇంటర్మీడియట్, డిగ్రీ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తూ ఉన్నా కూడా తల్లికి వందన పేరుతో మాయమైంది, విద్యా దీవెన మాయమైంది, వసతి దీవెన మాయమైంది. సంక్షేమ హాస్టల్లో 7 నెలల నుంచి బిల్లులు లేక విద్యార్థులు అర్ధాకలతో ఉన్నారు. ఈ సమస్యలన్నీ పట్టించుకోకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాల పేరుతో ఖజానా అని చెప్పి చెప్తా ఉంది. అయ్యా 40 సంవత్సరాల హిస్టరీ చంద్రబాబు నాయుడు, మీకు ఖజానా ఖాళీ ఎట్లా ఉందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. మీ నాయకులకు రోడ్లు వేసుకోవడానికి, మట్టి తోలుకోవడానికి డబ్బులు లేవు తప్ప విద్యార్థుల భవిష్యత్తు కోసం మీరు డబ్బులు లేవని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. వెంటనే జీవో నెంబర్ 77 రద్దు చేయాలి. అదేవిధంగా సాంఘిక సంక్షేమ హాస్టల్ ఫీజులు బాకాలు విడుదల చేయాలి. విద్యార్థులకు రావాల్సినటువంటి విద్యా దీవెన, వసతి దీవెన, తల్లికి వందనం వెంటనే అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేస్తాం. అవసరమైతే మీ సత్యాలను కూడా ముట్టడించాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.